మాట్లాడి యష్, సమాధానం చెప్పవే. నీకు తెలుసు మీ అమ్మ చేసింది తప్పని. కొడుకువి కాబట్టి ఆ అమ్మని ఏమీ అనలేకపోయావు. నేను ఆమె కోడల్ని కాదు కాబట్టే అనగలుగుతున్నాను. నేను లేని టైంలో నా కొడుకుని మళ్ళీ కలవాలని ప్రయత్నించినా, మాట్లాడడానికి ప్రయత్నించినా మళ్ళీ కోర్టుకు వెళ్ళడానికి కూడా నేను వెనకాడను. గుర్తుపెట్టుకో. అమ్మ ఎందుకు ఇలా చేస్తుంది? తన వల్ల సింధుతో నేను మాటలు పడాల్సి వస్తుంది. ఓ నాయను, ఆఫీసులో నా ఎంట్రీ ఇచ్చిన రోజునే సింధు గొడవపడి వెళ్ళినట్టుంది. ప్రాక్టికల్గా ఇలా జరగకూడదే. హాయ్ యష్. మీరేంటి ఆఫీస్కి వచ్చారు? అది మీ అమ్మగారు మీకేం చెప్పలేదా? దేని గురించి? అదే మీ కంపెనీ లీగల్ అడ్వైజర్ గురించి. ఓ అదా, అమ్మ చెప్పింది. మీ కంపెనీలో లీగల్ అడ్వైజర్గా నేను జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. ఓకే, కూర్చోండి. థ్యాంక్ యూ. ఎందుకు అక్కడ నా కొడుకు ఎలా ఉంటున్నాడు? బాగానే ఉంటున్నాడా లేక బాధగా ఏమైనా ఉంటున్నాడా? కాలు కింద పెట్టకుండా పెంచాను రిషిని. ఇప్పుడు వాడు కాలు నడకని తిరగాల్సిన పరిస్థితి. రిషి వాళ్ళ అమ్మతో ఆనందంగానే ఉంటున్నాడు. సింధు అమ్మ ప్రేమ ఆప్యాయత చూపిస్తూ బాధ అనేది లేకుండా చూసుకుంటుంది నీ కొడుకుని. మనోడి గురించి మా అమ్మ బాగా దిగులు పడుతుంది. వాడిని కలవాలని, వాడితో మాట్లాడాలని, వాడితో ఉండాలని తెగ బాధపడుతుంది. రిషిని మళ్ళీ మేము దక్కించుకోవడానికి ఏదైనా మార్గం ఉందా ప్రసాద్ గారు? ఎందుకు లేదు, మనసుంటే మార్గాలు అనేకం. ప్రాక్టికాలిటీని పక్కన పెట్టి ఆలోచిస్తే పని జరుగుతుంది యష్. ఏం చేయాలంటారు? డబ్బులు ఇస్తే ఏదైనా చేసే మనుషులు చాలామంది ఉన్నారు యష్. పిల్లవాడిని తేవడానికైనా సరే, ప్రాణాలు తీయడానికైనా సరే. నేను అడిగిన డబ్బులు మీరు నాకు ఇస్తే మీ రిషి మీ ఇంట్లోనే ఉంటాడు. మీరు వెళ్ళొచ్చు. కంపెనీకి సంబంధించి ఏదైనా లీగల్గా ప్రాబ్లం వస్తే పిలుస్తాను. ఏమైంది యష్, ఎందుకంత కోపం? లేకపోతే ఏంటండి మీరు? లాయర్ అయ్యుండి లీగల్గా పోరాడడానికి ఏదన్నా ఛాన్స్ ఉందేమో చెప్పండి అని మిమ్మల్ని అడిగితే మీరే గూండాలాగా రౌడీలాగా మాట్లాడుతున్నారు. ఆగు. శశికి సెల్ ఫోన్ ఇచ్చింది నువ్వేనా? అవును నేనే. అయితే ఏంటి? శశి సెల్ ఫోన్ స్కూల్కి తెచ్చింది అన్న విషయం నీకు ముందే తెలుసా? తెలుసు. స్కూల్లో ఆడుకోమని నేనే చెప్పాను. పిల్లలకి ఫోన్ ఇవ్వడమే కాకుండా స్కూల్లో ఆడుకోమని చెప్తావా? ఇలా అయితే శశి చదువు ఏమవుతుంది? మాలా డబ్బున్న వాళ్ళ ఇళ్లలో పిల్లలు సెల్ ఫోన్ వాడటం కామన్. అయినా శశి ఫోన్ వాడితే నీకేంటి ప్రాబ్లం? నీ కొడుకు సంగతి నువ్వు చూసుకో. శశి జోలికి రాకు. శశిని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. శశి, ఇదిగో నీకు పిజ్జా ఆర్డర్ చేశాను. ఈ పాటికి ఇంటికి వచ్చేసుంటుంది. ఇంటికెళ్ళాక తిను, ఓకే? పిల్లలకి జంక్ ఫుడ్ పెడతావా? శశిని చెడగొడతావా? ఏంటే నువ్వు ప్రతిదాన్ని క్వశ్చన్ చేస్తున్నావు? నాకిష్టమైన ఫుడ్ పెడతాను. అసలు అడగడానికి నువ్వెవరే? శశి అమ్మని.
అమ్మే సింధు నిన్ను ఎందుకు కొట్టుండది? కక్షమ్మే పగ. శశిని నేను బాగా చూసుకుంటా ఉండానని తన కూతురు తన దగ్గరికి రావట్లేదన్న కోపం. యష్, ఏంటి నువ్వు? నీకేం పట్టనట్టు శశి బాధ్యత ఈ కన్యాకుమారికి వదిలేసావేంటి? శశి బాధ్యత ఆవిడ చూసుకుంటే నీకేంటే? ఈ కన్యాకుమారి శశిని చెడగొడుతుంది, చదువు పాడు చేస్తుంది. ఏయ్, ఆపవే నీ దొంగ ఏడుపు. నాది దొంగ ఎడుప. చూసావా అమ్మి, నా మీద అల్లుడు గారికి ఎన్ని చాడీలు చెప్తా ఉండదో. రోజు శశిని నేను స్కూల్కి తీసుకెళ్తాంటే చదువు పాడు చేస్తున్నానంట, తనని చెడగొడుతున్నానంట. యష్, ఈమె మాటలు నమ్మకు. అవన్నీ దొంగ ఏడుపులు, దొంగ వేషాలు. శశి బాధ్యత ఈ కన్యాకుమారికి వదిలేయడం చాలా ప్రమాదం. చివరికి శశి ఎవరి మాట వినని మొండి మనిషిలా మారుతుంది. ఈమె శశిని పూర్తిగా మార్చేస్తుంది. అందుకే కూతురు తల్లి దగ్గర పెరిగితేనే క్రమశిక్షణగా ఉంటుంది. అంటే శశిని నేను కావాలనే చెడగొడుతున్నానా నీ ఉద్దేశం? తన మాటలకు అదేనండి అభి అర్థమో. యష్, నువ్వు చెడగొడుతున్నావు అండం లేదు, చెడిపోవడానికి అవకాశం ఇస్తున్నావు అంటున్నాను. వీళ్ళని నమ్మకు. వీళ్ళకి కావాల్సింది నీ డబ్బు తప్ప నీ పిల్లలు వాళ్ళ మంచి కాదు. అర్థం చేసుకో. ఏమన్నావా? మేము డబ్బు మనుషులమా? పిల్లల ప్రాణాలు గాలి కొదిలేసెళ్ళిన నువ్వు అమ్మవా? కానీ అదే పిల్లలకి నా ప్రాణాలు పనంగా పెట్టి కాపాడిన నేను అమ్మని కానా? డబ్బు మనుషులంట. మేము డబ్బు మనుషులమా? పిల్లల్ని కన్నాను అన్న పేరు చెప్పి వాళ్ళ మీద దొంగ ప్రేమ చూపించే నిన్ను అసలు ఏమనాలే? ఎవరిది దొంగ ప్రేమ? ఎవరిది దొంగ ప్రేమ? శశిని అడ్డం పెట్టుకుని తన మనసు మార్చి ఈ అమ్మకు దూరం చేయాలని చూస్తున్న నీది దొంగ ప్రేమ నాదా? నువ్వు మాత్రం ఏసేసుండవే చెప్పు. నువ్వు మాత్రం ఏసేసుండావు. రిషి మనసు మార్చి వాళ్ళ నాన్న నుంచి నువ్వు వేసేలేదా? నువ్వు సెత్తే ఒప్పు, నేను సెత్తే తప్ప? తప్పే. నీది ముమ్మాటికి తప్పే. నా పిల్లల్ని నేను దక్కించుకోవడం, అమ్మగా నాకు హక్కు అధికారం ఉన్నాయి. నీకే ఉన్నాయే? నటించడానికి వచ్చిన నంగ నచ్చివి. నా పిల్లలకి అమ్మనంటూ పిచ్చి వేషాలు వేస్తావా? సింధు, స్టాప్ ఇట్.